భారత్లో చెలరేగిన మరో కళకలం షారుఖ్ ఖాన్ ఉదంతం. ముస్లిం సామాజిక వర్గంపై ఉగ్రవాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో అనుభవపూర్వకంగా ఆయన రాసిన ఓ వ్యాసం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. వ్యాసంలోని భావాన్ని అర్థం చేసుకోలేని పాకిస్తాన్ షారుఖ్ కి రక్షణ కల్పించాలని చేసిన విజ్ఞప్తిపై అన్ని వర్గాలు మండిపడ్డాయి. చివరకు ఈ వివాదంపై స్పందించిన షారుఖ్ పాకిస్తాన్ కి చెంపపెట్టులాంటి సమాధానమే ఇచ్చారు. తన వ్యాసంలో ఏం రాసింది, ఇతరులు అర్థం చేసుకున్న తీరును వివరించారు. ఉగ్రవాదాన్ని ఊతమిస్తూ ప్రపంచాన్ని అభద్రతా భావంలో నెట్టిన పాకిస్తాన్ ఇలా బరి తెగించటానికి భారత్లో మైనార్టీ వర్గాల ఆధారంగా సాగుతున్న రాజకీయాలే కారణమన్నది కాదనలేని వాస్తవం. భారత్లో ఏ చిన్న ఘటన జరిగినా తలదూర్చే పాకిస్తాన్ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ రాసిన ఓ వ్యాసంలోని భాగాలను తనకు సరిపోయేటట్టు అన్వయించుకుని వివాదం రాజేసింది. ఓ ఆంగ్ల మ్యాగజైన్ కి వ్యాసం రాసిన షారుఖ్ ఖాన్ ఉగ్రవాదం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో తాను పడుతున్న ఆవేదనను అందులో వ్యక్తం చేశాడు. తన పేరు చివర ఖాన్ అని ఉండటం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది పడినట్లు పేర్కొన్నాడు. ఓ కళాకారుడినని కూడా చూడకుండా అమెరికాలో అక్కడి సిబ్బంది తనిఖీ చేసిన తీరును గుచ్చిగుచ్చి ప్రశ్నించిన విషయాన్ని షారుఖ్ వివరించాడు. భారత ముస్లింలకు దేశభక్తి లేదన్నట్లు వ్యవహరించే కొందరు నాయకుల తీరుపై నిరసన వ్యక్తం చేశాడు. తనను పొరుగు దేశానికి చెందినవాడిగా గుర్తించిన సందర్భాలను నెమరవేసుకున్న షారుఖ్ ఈ ఘటనలపై వ్యాసంలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఉగ్రవాదానికి మతం లేదన్నది వ్యాసంలో అంతర్లీన భావమైతే దాని వికృత చేష్టల వల్ల తమలాంటి వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారని షారుఖ్ ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం. ఉగ్రవాదులకు స్వర్గధామమైన పాకిస్తాన్ మాత్రం ఈ మాటల అర్థాలనే మార్చేసింది. తన వైపు అనుమానంగా చూస్తున్నారన్న షారుఖ్ ఆవేదనలోని భావాన్ని అర్థం చేసుకోకుండా ఆయన భద్రతపై పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ సందేహాలు వ్యక్తం చేశారు. షారుఖ్ కి భద్రత కల్పించాలని డిమాండ్ చేసి తెంపరితనాన్ని ప్రదర్శించాడు. ముంబై దాడి కుట్రదారు జమాతే ఉల్ దవా అధ్యక్షుడు హఫీజ్ సయూద్ పాకిస్తాన్ లౌకిక దేశమైనట్లుగా షారుఖ్ కి ఆహ్వానం పలికారు. భారత్లో మైనార్టీల హక్కులేమిటో పాకిస్తాన్ కి తెలియని విషయం కాదు. భారత అంతర్గత విషయాల్లో తలదూర్చటం, వివాదాన్ని వీలైనంత పెద్దది చేయడమే ఆ దేశానికి కావాల్సింది. దేశంలో మైనార్టీల కేంద్రంగా వచ్చే వివాదాలు సున్నితమైనవి అయినప్పటికీ షారుఖ్ విషయంలో మాత్రం పాకిస్తాన్ కి బుద్ధి తెచ్చుకోవాలనే రీతిలో స్పందన వచ్చింది. ఓ మైనార్టీ వర్గం వ్యక్తిగా షారుఖ్ ని చూసి ఏదో ఆశించిన పాకిస్తాన్ కి భంగపాటు తప్పలేదు. భారత ప్రభుత్వం నుంచి రాజకీయ నేతల వరకు దాయాది తీరును కడిగి పారేశారు. If you read it or have read it, nowhere does the article state or imply directly or indirectly that I feel unsafe, troubled or disturbed in my country India. It does not even vaguely say that I'm ungrateful for the love that I have received in the career spanning 20 years. On the contrary, the article only says that in spite of bigoted thoughts of some of the people that surround us, I am untouched by the skepticism because of the love I have received by my countrymen. ఈ వివాదంపై షారుఖ్ ఖాన్ ఇచ్చిన వివరణతో పాకిస్తాన్ మౌనం పాటించక తప్పలేదు. వివిధ మతాల వ్యక్తులు గల తన కుటుంబం, మిత్రులే ఓ చిన్న భారతదేశమన్న షారుఖ్ ఇలాంటి సంబంధాలు కాగడా పట్టి వెతికినా కానరాని పాకిస్తాన్ తీరును పరోక్షంగా ఎద్దేవా చేశాడు. ఉచిత సలహాలు ఇచ్చే ముందు తన వ్యాసాన్ని పూర్తిస్థాయిలో చదవాలని సూచించాడు. వ్యాసం తెచ్చిన వివాదంతో తన దేశభక్తి గురించి వివరణ ఇచ్చుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని షారుఖ్ ఆవేదన వ్యక్తం చేశాడు. I would like to tell all those who are offering me unsolicited advice that we in India are extremely safe and happy. We have an amazing democratic, free and secular way of life. In the environs that we live here in my country, India, we have no safety issues regarding life or material. As a matter of fact, it is irksome for me to clarify this non-existent issue. With respect, I would like to say to anyone who is interpreting my views and offering advice regarding them, please read what I have written first. తాను ఒకటి తలిస్తే విధి మరొకటి ఇచ్చిందన్నట్లుగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. షారుఖ్ వివాదంపై స్పందించిన ప్రతి ఒక్కరూ దాయాది ముందు వారి అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టుకోమని సూచించారు. సువిశాల భారతదేశంలో ముస్లింలు మైనార్టీలే అయినా
వారు పొందని పదవి లేదు. రాష్ట్రపతి నుంచి ఈ దేశ ప్రజలు అభిమానించే క్రికెట్ జట్టుకి నేతృత్వం వహించే స్థాయికి ఎదిగేలా ఈ దేశ ప్రజాస్వామ్యం అవకాశం ఇచ్చింది. షారుఖ్ ఖాన్ రాసిన వ్యాసం భారత భావ ప్రకటన స్వేచ్ఛకు నిదర్శనం. మరి పాకిస్తాన్లో మైనార్టీ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇప్పటికీ భారత్కి రావాలని ఎందుకు అనుకుంటున్నారో ఆ దేశానికి అర్థమవుతుందా అనే ప్రశ్నలు ఉదయించక మానవు. హిందువులే కాదు, ఉగ్రవాదుల దాడులతో పాకిస్తాన్ పౌరుల జీవనం అభద్రతలో కూరుకుపోయింది. దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఈ పరిస్థితులను చక్కదిద్దలేని మాలిక్ షారుఖ్ వ్యాసంపై గురువింద నీతిని ప్రదర్శిస్తున్నారు. భారత్లో షారుఖ్ హక్కులపై ప్రశ్నలు కురిపిస్తున్న మాలిక్ ఎవరిని ఉద్ధరించడానికి అల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కి ఆశ్రయమిచ్చారో చెప్పలేకపోతున్నారు. ఉగ్రవాదులకు ఊతమిచ్చే పాకిస్తాన్ ఓ ప్రజాస్వామ్య దేశంలోని అంతర్గత విషయాలపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగానే ఉంది. పాకిస్తాన్ ఈ స్థాయిలో వక్ర భాష్యాలు చెప్పడం ఆ దేశ బాధ్యత రాహిత్యమే. కానీ ఇందుకు భారత్లోని పరిణామాలు దోహదం చేస్తున్నాయి. భారత్లో మైనార్టీల హక్కుల పరిరక్షణ పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పటికీ వారికి ఎదురవుతున్న కొన్ని ఇబ్బందులను పార్టీలు రాజకీయ కోణంలో చూడటం కొందరికి అరుసుగా మారుతోంది. ప్రభుత్వాలను నిలబెట్టుకునేందుకు ఒక్క సీటు కూడా అతి ముఖ్యమైన తరుణంలో మైనార్టీలను కొన్ని పార్టీలు ఓట్లుగానే చూస్తున్నాయి. దాయాదిపై కేంద్రం అనుసరిస్తున్న మెతక వైఖరి కూడా పాకిస్తాన్ ఎప్పటికప్పుడు తెంపరుతనం ప్రదర్శించేందుకు కారణమవుతోంది. పొరుగు దేశంతో సఖ్యతగా ఉండాలనే విధానం సరైనదే అయినప్పటికీ కయ్యానికి కాలు దువ్వినప్పుడు హితవచనాలు పనికిరావనే విషయాన్ని భారత నాయకత్వం గుర్తించాలి. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి 2 సైనికుల తలలు నరికితే కేంద్రం ఏమీ చేయలేకపోయింది. కేవలం నిరసన వ్యక్తం చేసి 4-5 పొడి మాటలతోనే సరిపెట్టింది. ఈ ఉదాసీనతనే పాకిస్తాన్ అలుసుగా తీసుకుంటోంది. దేశం పౌరులపై పాకిస్తాన్ వ్యాఖ్యలు చేస్తే ధీటుగా స్పందిస్తేనే పొరుగు దేశం దూకుడుకు ముక్కుతాడు పడుతోంది. దాయాదిని ఆర్థిక దౌత్యపరమైన ఒత్తిళ్లతో దారిలోకి తెచ్చుకునే దిశగా చర్యలు చేపట్టకుంటే రేపు మరో విషయంలో పాకిస్తాన్ నోరు పారేసుకోక మానదు.